హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ న్యూ ప్రాసెస్ గురించి అయితే చెప్తాను. ఇదివరకు ఓల్డ్ ప్రాసెస్లో రిజిస్ట్రేషన్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు అదంత అవసరం లేదు. డైరెక్ట్గా మనము సింగిల్ క్లిక్తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ సర్వీసెస్ని మనం పొందొచ్చు. సో ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను ఎస్బీఐ వాట్సాప్ అఫీషియల్ నెంబర్ని అయితే చూపిస్తాను. గూగుల్ని ఓపెన్ చేయండి. ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ అని సెర్చ్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ వాట్సాప్ బ్యాంకింగ్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకు వాట్సాప్ క్యూఆర్ కోడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. దీన్ని స్కాన్ చేసి కూడా మీరు డైరెక్ట్గా యూస్ చేయొచ్చు. ఇక్కడ మనకు వాట్సాప్ అఫీషియల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. దీన్ని మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. ఈ వాట్సాప్ సర్వీసెస్ని మీరు పొందాలంటే కంపల్సరీగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈ వాట్సాప్ నెంబర్ ఒకటై ఉండాలి. ఇప్పుడు మీ మొబైల్లో ఉన్న వాట్సాప్ని ఓపెన్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, నెంబర్ని ఎంటర్ చేయగానే మనకు ఎస్బీఐ లోగో అండ్ నేమ్ అయితే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నట్లు హాయ్ అని మెసేజ్ చేయండి. ఆర్ యూ అన్ ఎగ్జిస్టింగ్ ఎస్బీఐ కస్టమర్ అని అడుగుతుంది. మనం ఎస్బీఐ యూజర్సే కాబట్టి ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది. ఎస్ పైన క్లిక్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్ లాస్ట్ 4 డిజిట్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేయండి. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు, ఓటీపీ అయితే వచ్చింది. ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సెండ్ పైన క్లిక్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, వాట్సాప్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయినట్టు ఇక్కడ మెసేజ్ అయితే వచ్చింది. అండ్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఏమేమి సర్వీసెస్ కావాలో మెసేజ్ రూపంలో అయితే వీళ్ళు పంపించారు. ఇక్కడ నుండి మనము బ్యాలెన్స్ని చెక్ చేసుకోవచ్చు అండ్ మినీ స్టేట్మెంట్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ నేను మినీ స్టేట్మెంట్ చెక్ చేయాలనుకుంటున్నాను. సో దానిపైన క్లిక్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ ఉన్న మినీ స్టేట్మెంట్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసింది. ఇంకో 5 ట్రాన్సాక్షన్స్ని చూడాలనుకుంటున్నాను. సో ఎస్ పైన క్లిక్ చేశాను. ఇలా మినీ స్టేట్మెంట్ని యూజ్ చేసి లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్ని మాత్రమే మనం చూడగలుగుతాము. ఇంతే కాకుండా ఎక్కువ ట్రాన్సాక్షన్ హిస్టరీస్ని కూడా మనం తెలుసుకోవచ్చు. మీరు ఎక్కువ ట్రాన్సాక్షన్ హిస్టరీస్ని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మోర్ సర్వీసెస్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో బ్యాంకింగ్ సర్వీసెస్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని యూజ్ చేసి అకౌంట్ స్టేట్మెంట్, పెన్షన్ స్లిప్ ఇలా చాలా వాటిని అయితే మనం చెక్ చేసుకోవచ్చు. బ్యాంకింగ్ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ స్టేట్మెంట్ని సెలెక్ట్ చేసుకోండి. రిజిస్టర్డ్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు నేను లాస్ట్ 3 మంత్స్ 4 మంత్స్ ట్రాన్సాక్షన్ హిస్టరీని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇలా అప్ టు లాస్ట్ 6 మంత్స్ ట్రాన్సాక్షన్స్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ డేట్ అయితే అడుగుతుంది, ఎంటర్ చేయండి. ఎటువంటి స్లాషెస్ని యూజ్ చేయకుండా డేట్, మంత్, ఇయర్ని అయితే ఎంటర్ చేయండి. లాస్ట్ డేట్ అయితే అడుగుతుంది, ఎంటర్ చేయండి. సో నేనైతే ఈ రోజుదే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ 4 డిజిట్ పాస్కోడ్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈ పాస్కోడ్ తోటి వాళ్ళు మనకు పీడిఎఫ్ అయితే మన మెయిల్కి పంపిస్తారు. ఈ పాస్కోడ్ని మనం అక్కడ ఎంటర్ చేస్తేనే మనకు ఆ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. పాస్కోడ్ అనేది సీక్వెన్స్ ఆర్డర్లో అయితే ఉండొద్దని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో నేనైతే ఏదో ఒకటి ర్యాండమ్గా నెంబర్స్ అయితే ఇచ్చేస్తున్నాను. సీక్వెన్స్లో అయితే ఎంటర్ చేయకండి.
యువర్ రిక్వెస్ట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది. అండ్ మీ మెయిల్కి ఈ స్టేట్మెంట్ని సెండ్ చేసామని చెప్పేసి ఇక్కడ మెసేజ్లో అయితే ఉంది. ఇప్పుడు నేను మెయిల్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు మెయిల్కి అయితే మెసేజ్ వచ్చింది. ఇక్కడ ఓపెన్ చేస్తుంటే పాస్కోడ్ అయితే అడుగుతుంది. ఇంతకుముందు మనం పాస్కోడ్ అనేది ఎంటర్ చేసాం కదా, సేమ్ ఆ పాస్కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నా పీడిఎఫ్ అయితే ఓపెన్ అయ్యింది. నా ట్రాన్సాక్షన్ హిస్టరీ మొత్తం కనిపిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హిస్టరీని మనం ఇలా చూసుకోవచ్చు. అండ్ ఈ వాట్సాప్ బ్యాంకింగ్ ఓన్లీ స్టేట్మెంట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికే కాదు, ఇంకా చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయి. ఈ వీడియో పైన మీ రెస్పాన్స్ చాలా బాగుందంటే నేను మిగతా సర్వీసెస్ కూడా ఎలా చేయాలో డీటెయిల్గా అయితే వీడియో చేస్తాను.